సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ని 2023 నుండి సపోర్ట్ చేయడం అనేది ఒక రోలర్ కోస్టర్ ఎక్కడం లాంటిదే. బికాస్ 2024లో అమాంతంగా కింద నుంచి పైకి లేచారు, బట్ మళ్ళీ 2025లో అదే స్పీడ్తో కిందకు వచ్చేసారు. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి 2025 అనేది ఒక వర్స్ట్ సీజన్, బట్ మొత్తం వర్స్ట్ కాదు. ఎస్ఆర్హెచ్ పూర్తిగా వైల్డ్ ఫైర్ని చూపించలేదేమో కానీ వాళ్ళ బ్యాటింగ్లో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. సో ఎస్ఆర్హెచ్కి అయితే ఇది బ్యాడ్ సీజన్, బికాస్ 2024లో చూపించినంత వైల్డ్ ఫైర్ని వాళ్ళు నెక్స్ట్ సీజన్కి కంటిన్యూ చేయలేకపోయారు. రాజస్థాన్ మ్యాచ్లో 286 కొట్టారు, మళ్ళీ ఎల్ఎస్జీ, డీసీ, కేకేఆర్తో సైలెంట్ అయిపోయారు, మళ్ళీ పంజాబ్తో కొట్టారు, మళ్ళీ ఎంఐతో 2 సార్లు ఓడిపోయారు, అండ్ లాస్ట్లో వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు. సో లాస్ట్లో ఈ 3 మ్యాచ్లు గెలవడం అనేది ఎస్ఆర్హెచ్ చాలా ప్లస్ పాయింట్ అయింది. మెయిన్లీ 3 మ్యాచ్లు కూడా వాళ్ళు పెద్ద పెద్ద మార్జిన్స్తో గెలిచారు. కేకేఆర్తో అయితే 110 రన్స్ తేడాతో గెలిచారు. సో ఎస్ఆర్హెచ్ అయితే తమ లాస్ట్ మ్యాచెస్ ఎల్ఎస్జీ, ఆర్సీబీ, కేకేఆర్తో ఆడారు, అండ్ ఇవి గెలిచి లాస్ట్ ప్లేస్ని తప్పించుకుని 6th ప్లేస్లో సెటిల్ అయ్యారు. సో ఎస్ఆర్హెచ్ 2024 దెబ్బకి ఈ సీజన్లో 300 అన్న వర్డ్ తెగ ట్రెండ్ అయిపోయింది. ప్రతి మ్యాచ్ గెలవడం కంటే 300 కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేసేవారు. అండ్ ఆల్సో దానికి తగ్గట్టే రాజస్థాన్తో ఫస్ట్ మ్యాచ్లో 286 రన్స్ కొట్టారు. సో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ పర్ఫార్మెన్స్ చూసాక 300 కాస్త 250, 250 కాస్త 200కి వచ్చేసాయి, అండ్ ఫైనల్ 200 కాస్త మ్యాచెస్ గెలిస్తే చాలు అన్నదాకా వచ్చేసింది సిచ్యువేషన్. సో ఎస్ఆర్హెచ్కి అయితే ఆ బ్యాటింగ్ అనేది చాలా దెబ్బడిపోయింది. సో ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అయితే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయలేదు. టాప్ 3 అవుట్ అయిపోతే ఇంకా అయిపోయింది. సో ఓపెనర్స్ పైనే ఎస్ఆర్హెచ్ చాలా ఆధారపడింది, అండ్ ఆల్సో దీనికి తగ్గట్టే టాప్ 3 కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అండ్ ఆల్సో పీబీకేఎస్ మ్యాచ్లో కూడా ఓపెనర్స్ అదరగొట్టారు, అండ్ రిజల్ట్ మనం చూసాం. కానీ ఒక సిఎస్కే మ్యాచ్లో తప్ప ప్రతి మ్యాచ్లో కూడా టాప్ 3 పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో కొంచెం సేఫ్ రిటెన్షన్ అండ్ రిలీజ్ చేసింది, బికాస్ ప్రతి ఇయర్ ఎస్ఆర్హెచ్కి రిటెన్షన్ రిలీజ్ లిస్ట్ బయట పెట్టాక ఫ్యాన్స్ నుంచి ఫుల్ మీల్స్ వచ్చేవి, బట్ ఈసారి చాలా ప్రశాంతంగా అనౌన్స్ చేశారు, అండ్ రెస్పాన్స్ కూడా అలాగే వచ్చింది. బికాస్ ఎస్ఆర్హెచ్ అయితే ప్రతి సీజన్ కూడా బాగా ఆడే ప్లేయర్స్ని, స్టార్ ప్లేయర్స్ని వదిలేసేవారు. సో వార్నర్, రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్ ఇలా చాలా మంది ప్లేయర్స్ని వదిలేశారు. అండ్ ఆల్సో ఈ సీజన్లో క్లాసన్ కూడా వదిలేస్తారన్న న్యూస్ బాగా వచ్చింది. అలాగే క్లాసన్తో పాటు ఇషాన్ కిషన్ కూడా వదిలేస్తారన్న న్యూస్ వచ్చింది, బట్ అవన్నీ ఎస్ఆర్హెచ్ లిస్ట్ చూసాక కనుమరుగయ్యాయి. రిటైన్డ్ ప్లేయర్స్ అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసన్, ఇషాన్ కిషన్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉనాడ్కట్, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, జిషన్ అన్సారీ, హర్షల్ పటేల్, సమ్రన్ రవిచంద్రన్. ఇంకా రిలీజ్ లిస్ట్ అభినవ్ మనోహర్, అథర్వ తైడే, సచిన్ బేబీ, వియాన్ మల్డర్, మొహమ్మద్ షమి, సిమర్జీత్ సింగ్, రాహుల్ చహర్, యాడమ్ జంపా. సో ఎస్ఆర్హెచ్ అయితే ఈ ప్లేయర్స్ని రిలీజ్ చేసింది, అండ్ ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళ రిటెన్షన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ బైడెంకర్స్ని ప్యాట్ కమిన్స్కి బ్యాకప్గా ఉంచుకున్నారు, అండ్ రిలీజ్లో కూడా షమీ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో ఎస్ఆర్హెచ్ తనను వదిలేసింది, అండ్ ఆల్సో షమీ కూడా 9 మ్యాచెస్లో జస్ట్ 6 వికెట్స్ మాత్రమే తీశాడు, అండ్ ఆల్సో మెయిన్లీ తన ప్రైస్ 11 crores పైనే ఉంది. సో మొహమ్మద్ షమీ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చూసి తనని ఎస్ఆర్హెచ్ టీం రిటైన్ చేస్తుందని అనుకున్నారు, బట్ ఎస్ఆర్హెచ్ టీం తనను వదిలేసింది, అండ్ యాడమ్ జంపా కూడా వదిలేసింది. సో జంపా కూడా బౌలింగ్లో తన ఇంపాక్ట్ చూపించలేకపోయాడు, అండ్ ఆల్సో ఇంజురీ కన్సర్న్స్ కూడా జంపాకి ఉన్నాయి. సో ఎస్ఆర్హెచ్ తనను వదిలేసింది. సో సేమ్ రాహుల్ చహర్ కూడా తన మార్క్ చూపించుకోలేకపోయాడు, అండ్ అభినవ్ మనోహర్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అండ్ ఆల్సో ఎస్ఆర్హెచ్ తన ప్లేస్లో ఒక ఆల్రౌండర్ కోసం వెతుకుతారు. సో ఎస్ఆర్హెచ్ రిలీజ్ అండ్ రిటైన్ లిస్ట్ చూస్తే ఇలా ఉన్నాయి. ఇంకా మెయిన్ టాపిక్ ఎస్ఆర్హెచ్ ఏ ప్లేస్ని టార్గెట్ చేస్తారు. సో ముందుగా ఎస్ఆర్హెచ్కి ఒక పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. నెంబర్ 1లో ట్రావిస్ హెడ్, నెంబర్ 2లో అభిషేక్ శర్మ, నెంబర్ 3 ఇషాన్ కిషన్, నెంబర్ 4లో క్లాసన్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో అనికేత్ వర్మ. ఇక్కడ దాకా ఓకే, అంతా సెట్ అయింది, బట్ ఇక్కడే నెంబర్ 7 స్పాట్ కోసం ఒక ఆల్రౌండర్ కావాలి, అండ్ ఆల్సో ఫినిషింగ్ కూడా చేయగలిగితే దానికి మించింది ఇంకేముండదు. సో ఎస్ఆర్హెచ్కి స్పాట్ కోసం ఒక ఆల్రౌండర్ కావాలి. ఇంకా నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో ఒక స్పిన్నర్ కావాలి. మేబీ వాళ్ళు హర్ష్ దుబే కానీ జిషన్ అన్సారీని కానీ ఆడించవచ్చు. ఇంకా నెంబర్ 11 వేకెంట్. సో ఇంకా స్పాట్స్కి పర్ఫెక్ట్ ప్లేయర్స్ వెతుకుదాం. సో ముందుకైతే నెంబర్ 7లో లాస్ట్ సీజన్ రొటేట్ అవుతూ ఆడారు, అంటే అభినవ్ మనోహర్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి ఇలా వీళ్ళు రొటేట్ అవుతూ ఆడారు. సో ఈ స్పాట్ కోసం అయితే ఇప్పుడు ఒక సాలిడ్ ఫినిషర్ అండ్ ఆల్రౌండర్ కూడా కావాలి. ఈ స్పాట్ కోసం పర్ఫెక్ట్ ఆప్షన్ ఆండ్రూ రసెల్. సో వాళ్ళ దగ్గర 25 crores పైనే పర్స్ ఉంది. సో ఈ పర్స్తో రసెల్ని బై చేయొచ్చు, బట్ సిఎస్కే కూడా రసెల్ కోసం చాలా గట్టిగా ట్రై చేస్తారు, అండ్ రసెల్ వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం మామూలుగా ఉండదు. ఇప్పటికీ ఆ టీంలో డిస్ట్రక్టివ్ బ్యాటర్స్ ఉన్నారు, అండ్ దానికి తోడు రసెల్ కూడా చేరితే ఆ టీం ఇంకా డేంజరస్గా ఉంటుంది. అండ్ ఆల్సో రసెల్ వస్తే ఫినిషింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో ఫినిషింగ్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ సీజన్ చూశాడు, అండ్ క్లాసన్ కూడా మిడిల్ ఆర్డర్లో వస్తాడు. సో ఆల్రెడీ ఫినిషింగ్లో అనికేత్ వర్మ ఉన్నాడు, అండ్ రసెల్ కూడా వస్తే టీం ఇంకా స్ట్రాంగ్గా మారుతుంది. అండ్ ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, బైడెంకర్స్ వీళ్ళే ఫుల్ టైమ్ ఆల్రౌండర్స్. సో రసెల్ వస్తే ఆ డెత్ ఓవర్స్లో కూడా బౌలింగ్ చేసి ఆల్రౌండ్ ఉంటాడు, అండ్ ఆల్సో తన ఫినిషింగ్ కూడా చేస్తాడు. సో రసెల్ వల్ల ఎస్ఆర్హెచ్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మరో ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా తీసుకోవచ్చు. సో మ్యాక్స్వెల్ ఫినిషింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు, బట్ ప్రాబ్లం ఏంటంటే ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న 25 crores పర్స్తో రసెల్ పైన కొనేస్తే వాళ్ళకి కావాల్సిన మెయిన్ స్పిన్నర్ బై చేయడం చాలా కష్టమవుతుంది.
సో రసల్ దగ్గర దగ్గర 10 crores పైగా వెళ్తాడు. సో ఎస్ఆర్హెచ్కి అయితే రసల్ కోసం వెళ్ళడం మరీ అంత అవసరమేమీ కాదు. సో సిఎస్కే నుండి ఎస్ఆర్హెచ్కి రసల్ విషయంలో చాలా పోటీ వస్తుంది. ఒకవేళ ఉన్న అమౌంట్లో సగం రసల్ పైన పెట్టేస్తే ఆ తర్వాత రవి బిష్ణోపై పెట్టడానికి ఏమీ ఉండదు. బికాస్ ఎస్ఆర్హెచ్కి నెంబర్ 7 స్పాట్ కంటే స్పిన్నర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అయితే జాంపాన్ వదిలేస్తారు, రాహుల్ చహర్ను వదిలేస్తారు. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు 10 crores పెట్టి రవి బిష్ణుని కొని ఇంకో 10 crores పెట్టి రసల్ని కొందామంటే అది అవ్వదు. బికాజ్ ఈ ఆప్షన్లో వాళ్ళు ఇంకా బ్యాకప్స్ అండ్ ఆల్సో ఒక పేస్ బౌలర్ని కూడా కొనాలి. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి అయితే రసల్ని కొనాలి అన్న థాట్ అయితే అంత అవసరం లేదు. బట్ రసల్ని కొంటే ఆ స్పిన్నర్ని కొనడం కష్టమవుతుంది. అండ్ స్పిన్నర్స్లో ఒక ఇండియన్ స్పిన్నర్ ఉంటే ఎస్ఆర్హెచ్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో అదే రవి బిష్ణోయ్. సో ఈ ఆప్షన్లో మంచి స్పిన్నర్ రవి బిష్ణోయ్. సో ఎస్ఆర్హెచ్ అయితే రవి బిష్ణోయ్ కోసం వెళ్ళడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంకా బిష్ణోయ్ని కాకుండా స్పిన్నర్స్ని చూస్తే విఘ్నేష్ పుతూర్. సో విఘ్నేష్ పుతూర్ కూడా మంచి స్పిన్నర్. తన బౌలింగ్ ఎలా ఉంటుందో 2025 IPLలో మనం చూసాం. అండ్ ఫారినర్స్లో వనిందు హసరంగా మహేష్ తీక్షణ బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఒక పేస్ బౌలర్ కావాలి. అండ్ దీనికి దేశీ ఆప్షన్స్ ఆకాశ్దీప్, ఆకాష్ మధ్వాల్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎస్ఆర్హెచ్కి ఆ పవర్ ప్లేలో బౌలింగ్ చేయడానికి ఒక బౌలర్ కావాలి. బట్ ఈ ఆప్షన్లో ఒక మంచి పవర్ ప్లే బౌలర్ లేడు. అండ్ ఫారిన్ పేస్ ఆప్షన్స్ వస్తే ముస్తఫిజుర్ రెహమాన్, రీస్ టాప్లీ, మతీషా పత్రానా. సో వీళ్ళు కూడా మంచి ఆప్షన్సే. సో ఎస్ఆర్హెచ్కి అయితే ఇప్పుడు ఒక ఫినిషింగ్ ఆల్రౌండర్ లేదా ఇంకో యంగ్ ఇండియన్ ఫినిషర్ అలాగే ఒక స్పిన్నర్ కావాలి. సో ఎస్ఆర్హెచ్కి రసల్ లేకపోయినా కానీ ఒక స్పిన్నర్ మాత్రం పక్కా కావాలి. అండ్ ఫైనల్ ఒక పేస్ బౌలర్. సో ఎస్ఆర్హెచ్ దగ్గర 20 crores పర్స్తో ఏ ప్లేయర్స్ని కొంటారో ఆప్షన్ అయ్యేదాకా వెయిట్ చేసి చూడాలి. నేను ఏమైనా ప్లేయర్ని మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీ ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్ చేయండి. మీరు వీడియోని ఎక్కడ దాకా చూసారని తెలియడానికి ఒక ఆరెంజ్ హార్ట్ని కామెంట్ చేయండి.